సాధారణంగా మనం మిర్చి ఘాట్ అంటే భయపడుతుంటాం. ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఉన్నా కూడా మన ముక్కు దిబ్బలు అన్నీ కూడా పగిలిపోతుంటాయి. దీంతో పాటుగా మనం వంటలో సాధారణంగా మన ఇంటి వంట కానీ ఫంక్షన్లో కానీ వంటలో మిర్చిని వాడుతూ ఉంటాం. కానీ ఆ మిర్చిలో ఉన్న తొడిమలు తీసి దేనికి పనికిరాని పక్కకు పడివేస్తూ ఉంటాం. కానీ అలాంటి తొడిమే ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తుంది, ఎంతోమంది కుటుంబాలకు కూడా ఆసరా అవుతుంది. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో వందలాది మంది మహిళలు ఆ మిర్చి తొడిమెను తీస్తూ నెలకు వారానికి చొప్పున రోజు ఒక్కొక్కరు 10 నుండి 20 కిలోలు తీసుకుంటూ ఒక్కొక్కరు 600 రూపాయలు కూడా సంపాదిస్తున్నారు. ఇది కిలోలో చొప్పున కిలో 20 నుండి 25 రూపాయలు ఎవరైతే యజమానున్నారో వాళ్ళు ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో ఎన్నో మిర్చికి సంబంధించిన మిల్లులు ఉన్నాయి. దీనికి సంబంధించి మహిళలు ఎండకు బయటికి పనికి పోకుండా సుమారు 4 నెలల కాలం పాటు ఈ సీజన్ పని దొరుకుతుంది. కిలోకి 20 చొప్పున ఒక్కొక్కరు 10 కిలోలు 20 కిలోలు ఇలా 30 ఇలా తీస్తూ ఒక్కొక్కరు రోజుకు 300 నుంచి 500 మధ్యలో 600 కూడా తీసుకున్న మహిళలు కూడా ఉన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే మిర్చి తొడిమ పనికిరాదని మనం పక్కకు పడేస్తున్నాం అలాంటి తొడిమే ఇక్కడ ఎంతోమందికి కూడా కుటుంబానికి ఆసరా అవుతుంది. దీనికి సంబంధించి కొంతమంది మహిళలు మన దగ్గర ఉన్నారు. వీళ్ళు ఎన్ని రోజుల కాంచి పని చేస్తున్నారు, ఎట్లా ఉంది, వీళ్ళకి ఎంత వస్తుంది అని మనం తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఎన్ని రోజుల కాంచి పని చేస్తున్నారు, ఏం పేరు మీ పేరు? నా పేరు కళ్యాణి. ఇప్పుడు ఇక్కడ 2-3 సంవత్సరాల నుంచి తీపిస్తున్నారు. ఇదే పని చేసి మేము బ్రతుకుతున్నామండి. మాకే ఉపాధి లేదు. మీకు మిర్చి తొడిమే తీస్తేనే మీకు వస్తుంది అంటే మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు? రోజుక 300-400 అట్లా వస్తాయండి కష్టాన్ని బట్టి. ఇక మొత్తానికి మాకు మిర్చి తొడిమేనే మాకు బతుకునిస్తుందని కూడా మహిళలు చెప్తున్నారు. మేము ఎండ పనికి పోలేము కాబట్టి మేము రేకుల షెడ్ కింద హ్యాపీగా ప్రశాంతంగా ఉంటాం. ఇక్కడ మిర్చి ఘాటును కూడా భరిస్తూ తొడిమలను తీస్తూ కూడా అని చెప్తాం. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు కానీ చేస్తున్నారు, మీరు ఎంత సంపాదిస్తారు? మేము 5 సంవత్సరాల కాడ నుండి చేస్తాను. అనంతరం కాడ గోదాం ఉంది. గోదాంలో తొడియాలు తీస్తే రోజుకి 300-400 వస్తాయి. ఇదే బతుకు తెరుగా వస్తున్నాం. అంటే మీకు తొడిమలు తీస్తే మీకు ఘాటు అట్లా అనిపించదు, ఎట్లా తట్టుకుంటారు? ఘాటు వస్తూనే ఉంటుంది, తట్టుకోవాలి కదా. ఇక బాధ కోసం ఆ బాధ మేము పడుతూనే ఉన్నాం రోజు వారికి. మొత్తానికి ఈ మిర్చి తొడిమలను తీస్తాము. మిర్చి తొడిమలు తీయడం వల్ల కూడా మాకు జీవనోపాధి కూడా కలుగుతుంది. మీ ఘాటు అయినా కూడా భరిస్తూ ఉంటాం. మీ ఘాటుతోనే మా బతుకుంటుందని చెప్తుంది కొంతమంది మహిళలు. మొత్తానికి మాకు ఘాటు అయినా కూడా పర్లేదు, మేము జీవనోపాధి కోసం కూడా మేము తొడిమలు తీస్తుంటాము కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడికి పరిస్థితి. మొత్తానికి మిర్చి తొడిమలు ఏదైతే మిర్చి తొడిమ మనం వేస్టేజ్ కింద చూస్తామో ఆ వేస్టేజ్గా తీసుకునే మిర్చి తొడిమలు కూడా ఇక్కడ ఉపాధి కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ ఘాటును తట్టుకుంటూ మిర్చి తొడిమలను పనికిరాని తొడిమలను కూడా తీస్తూ రోజుకు 600 నుంచి 800 కూడా ఉపాధి కలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. For more videos like this, subscribe Big TV channel.